శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డిగ్రీ ఐఏఎస్ యూనిక్నెస్ ఏంటి? We have got a 15-member strong research team. ఒక యూనిక్ ప్రోగ్రామ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్. So you are preparing them as an administrator. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా ప్యారల్ గా తీసుకెళ్తుంటాం. ఇంటిగ్రేటెడ్ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల యూ విల్ బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్. 1 year mentorship program ఫ్రీగా కంటిన్యూ చేస్తాం. We are planning to make the student to understand the fundamentals of every subject. 4 lakh candidates CSAT లో ఫెయిల్ అయ్యారు. అందుకనే CSAT is very important. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ CSAT ఇన్ ద రీసెంట్ పాస్ట్? అంటే నీకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి వాళ్ళు 2 to 3 కాన్సెప్ట్స్ ని క్లబ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సివిల్స్ క్రాక్ చేసే ఛాన్స్ బాగా పెరుగుతాయి వాళ్ళకి. క్యుములేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాము. హోలిస్టిక్ డెవలప్మెంట్తో త్రూ వి విల్ బి బ్యాలెన్సింగ్ దిస్ ప్రిపరేషన్. మ్యాప్ చూసి ఆ కాన్సెప్ట్ని చదువుతూ ఉంటే మనంతటి మనకే ఉత్సాహం వచ్చి మనం ఈ ఏరియాలో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ రైట్ అట్మాస్ఫియర్, ఎకోసిస్టమ్, సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే స్టూడెంట్స్ కెన్ థ్రైవ్, ప్రిపేర్ వెరీ వెల్, దే కెన్ లెర్న్ ఆన్ దేర్ ఓన్. కాన్సెప్చువల్ నాలెడ్జ్ అక్కడ డిగ్రీ లెవెల్ నుండి మనం బిల్డ్ చేస్తాం. అందుకనే మన స్టూడెంట్స్ మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెంట్రల్ అండ్ స్టేట్ క్లియర్ చేస్తున్నారు అంటే దానికి కారణం ఇదే. How the government is functioning, so knowledge acquire చేయడానికి కావాల్సిన గైడెన్స్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాగ్రఫీ మస్ట్ రీడ్ హిస్టారికల్లీ, హిస్టరీ మస్ట్ రీడ్ జాగ్రఫికల్లీ అని. How to apply in various fields. A program called Linking Back to the Grassroots. కాలేజ్ నుంచి బయటికి వెళ్ళేసరికి ఏదర్ సివిల్ సర్వీస్ ఆర్ సమ్ గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి రావాల్సింది ఖచ్చితంగా ఓల్డ్ చదివిన తర్వాత. దట్ ఈస్ అవర్ మోటో, దట్ ఈస్ అవర్ ఎయిమ్ అనమాట. ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ కావాలంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఆప్షనల్ ఈజ్ లైక్ అ మినీ డిగ్రీ. సో ఓవరాల్గా చూసుకుంటే హాస్టల్స్ మనవే కాబట్టి, క్లాస్ రూమ్స్ మనవే, ఫ్యాకల్టీ మన ఇన్హౌస్ ఫ్యాకల్టీ మనతో కంప్లీట్గా ఉంటారు, మెంటార్స్ మన దగ్గరే ఉంటారు. ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన చాలా మంది మళ్ళీ ఎగ్జామ్ రాసే వరకు మన దగ్గర ఉన్న ఓవరాల్గా డిగ్రీ కాలేజ్ మనది, సివిల్స్ అకాడమీ మనదే కాబట్టి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం. వాళ్ళు ఓన్గా రాసేలా మనం తయారు చేస్తాం అనమాట. అంటే వి డెవలప్ ద ఓవరాల్ పర్సనాలిటీ అండ్ వీ ఫీల్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో యూపీఎస్సి సివిల్స్ గ్రూప్స్ సంబంధించి సెవరల్ కోర్సెస్ మనం హైదరాబాద్, విజయవాడలో రన్ చేస్తూ ఉంటాం. అందులో ఒక యూనిక్ ప్రోగ్రామ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్. శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ జాయింట్గా రన్ చేసే ప్రోగ్రామే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ 6 బ్యాచెస్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి డిగ్రీ చేసి పాస్ అవుట్ అయ్యారు. ఆ బ్యాచెస్లో చాలామందికి యూపీఎస్సి సివిల్స్లో, ఏపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ సెబీ, ఐఆర్డిఏ, ఎస్ఎస్సిజిఎల్, బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా చాలామంది ర్యాంక్ సాధించారు. అది ఈరోజు నాతో పాటు సమ్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్, మన ఫ్యాకల్టీలో కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఈరోజు నాతో ఉన్నారు. ఈ డిస్కషన్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలా అప్రోచ్ అవుతాము, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రాంలో 3 years ఒక స్టూడెంట్ మన దగ్గర ఉంటే ఆ 3 yearsలో సివిల్స్కి ఎలా ట్రైన్ చేస్తాము, మల్టిపుల్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేస్తాము, పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ, ఓవరాల్ ఒపీనియన్ బిల్డింగ్లో కానీ అప్రోచ్ ఎలా ఉంటుందనే విషయాల మీద విల్ డిస్కస్. అయితే ఫస్ట్లీ ఈ 3 years ప్రోగ్రాంలో ఫస్ట్ 2 to 2.5 yearsలోనే యూపీఎస్సి సిలబస్ అంతా ఫినిష్ చేసి లాస్ట్ 6 to 8 monthsలో రివిజన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్స్ వీక్లీ, మంత్లీ, క్యుములేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాము. డైలీ ప్రాక్టీస్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్ సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, అలాగే ఆప్షన్ సబ్జెక్ట్ కానీ, ఆప్షన్తో పాటు ఇంటర్వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి కావాల్సిన విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బిల్డ్ చేస్తాము. ఓవరాల్గా రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ కానీ, మల్టిపుల్ బుక్స్ అవడం కానీ, అండ్ రైటింగ్ స్కిల్స్ కోసం ఎస్ఐటి కాంపిటీషన్స్ కానీ, అలాగే కమ్యూనికేషన్ కోసం డిబేట్స్, ఎలక్యూషన్స్, మాక్ పార్లమెంట్స్ పెడుతూ ఉంటాం. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ప్రాక్టికల్ టీచింగ్ మెథడాలజీ ఫాలో అవుతూ మల్టిపుల్ ఫీల్డ్ విజిట్స్ కానీ, ఇంటరాక్టివ్ సెషన్స్ విత్ ది ఎక్స్పర్ట్స్ ఆఫ్ దట్ ఫీల్డ్ కానీ చేస్తూ ఉంటాము. రీసెంట్గా మన కాలేజ్ నుంచి యూపీఎస్సిలో ర్యాంక్ సాధించిన టాపర్స్తో కూడా వీల్ బి కండక్టింగ్ ఫ్రీక్వెంట్లీ ఇంటరాక్షన్ సెషన్స్. అలాగే మెంటర్షిప్, ప్రతి స్టూడెంట్కి
ఒక యూనిక్ సెట్ ఆఫ్ స్ట్రెంగ్స్ వీక్నెస్ ఉంటాయి కాబట్టి వాటి ఐడెంటిఫై చేసి ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్గా మెంటర్షిప్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా ఇందులో ఉంటుంది. అయితే బిఫోర్ వి డిస్కస్ అదర్ పాయింట్స్ అబౌట్ ద ఓవరాల్ ప్రోగ్రామ్, లెట్ us టాక్ అబౌట్ ఈచ్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్. అయితే వీ హ్యావ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పర్సన్ వాసంతి మ్యామ్, IFS టాపర్, IFS ర్యాంకర్ వాసంతి మ్యామ్. షీ ఈజ్ టీచింగ్ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ అండ్ సమ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సబ్జెక్ట్స్. దెన్ వీ హ్యావ్ హర్ష సార్. హర్ష సార్ ఏంటంటే CSAT ఫ్యాకల్టీ. యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో CSAT ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. 2024లో 4.9 lakh క్యాండిడేట్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తే అందులో 4 lakh క్యాండిడేట్స్ CSATలో ఫెయిల్ అయ్యారు. అందుకనే CSAT ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అయితే హర్ష సార్ స్పెషాలిటీ ఏంటంటే అతను CSAT అనే కాకుండా మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ట్రైన్ చేయగలుగుతారు. హీ హిమ్సెల్ఫ్ హెస్ క్లియర్డ్ ఎగ్జామ్స్ లైక్ SSC CGL విచ్ ఈస్ ఎ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అలాగే ఈ క్లియర్డ్ RRB ఎగ్జామినేషన్, మెనీ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో. దెన్ వీ హ్యావ్ శిరీష మ్యామ్. శిరీష మ్యామ్ టీచర్స్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అండ్ షీ ఈజ్ స్పెషలిస్ట్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అలాగే వీ హ్యావ్ వినయ్ సార్, సోషాలజీ ఆప్షనల్. శిరీష మ్యామ్ ఆంథ్రోపాలజీలో అయినా, వినయ్ సార్ సోషాలజీలో అయినా కూడా యూపీఎస్సీ మెయిన్స్ లో దే స్కోర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ది ఆప్షనల్స్. అలాగే వినయ్ సార్ టీచర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్యూ అదర్ సబ్జెక్ట్స్ లైక్ ఎస్ఏ రైటింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ చేస్తూ ఉంటారు. ఐ ఆల్సో టీచ్ సమ్ సబ్జెక్ట్స్, జాగ్రఫీ, ఎకానమీలో కొన్ని మోడల్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటాను నేను కూడా. వీ హ్యావ్ రవీంద్ర సార్. రవీంద్ర బాబు సార్ ఏంటంటే హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 29 years ఇన్ టీచింగ్. ఆ 29 years లో 15 ఏళ్ళు డిగ్రీ ప్లస్ IAS ప్రోగ్రామ్ అది ఎక్స్పీరియన్స్ ఉంది. హీ హాస్ ప్రొడ్యూస్డ్ మెనీ ర్యాంకర్స్ ఆల్సో. ఈజ్ ఎక్స్పర్ట్ ఆఫ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ హీ ఆల్సో టీచర్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్. We have Balasubramanian sir also, Balu sir antam మేము అతన్ని. Balu sir he also has experience of more than 27 years in teaching geography and environment. అయితే ఫస్ట్లీ బాలు సార్, మనం బిఫోర్ వి గెట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, బాలు సార్ అయినా లేదా రవి సార్ అయినా వినయ్ సార్ వద్దాం ఫస్ట్. అయితే వినయ్ సార్ ఇప్పుడు డిగ్రీ ప్లస్ IAS 3 years ప్రోగ్రామ్ లో ఆప్షనల్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆప్షనల్స్ జనరల్లీ వి టీచ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆప్షన్ చెప్తాం. అయితే ఓవరాల్ గా జనరల్ స్టడీస్ ని, కరెంట్ అఫైర్స్ ఆప్షన్స్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం, స్టూడెంట్స్ లో ఇట్ క్రియేట్ చేస్తాం మన ప్రోగ్రామ్ అనేది. యూ ప్లీజ్ టెల్ యువర్ పాయింట్స్. హలో ఆల్. డిగ్రీ ప్లస్ IAS ఎందుకు ఇంపార్టెంట్, ఎలా హ్యాండిల్ చేస్తాము, ఎలా డిస్కస్ చేస్తాము, ఇది ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫౌండేషన్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. సో ఇంటిగ్రేటెడ్ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల యూ విల్ బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్. ఎలాగైతే NCERTs యూపీఎస్సీకి కీ ఫస్ట్ స్టెప్, ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఫస్ట్ స్టెప్. సో ఈ 3 yearsలో మనం ఫస్ట్ ఇయర్ నుంచే అన్ని కోర్ సబ్జెక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేసి ప్లస్ డిగ్రీ సిలబస్ని మేనేజ్ చేసుకుంటూ మనం 70 to 80% యూపీఎస్సీ ఆర్ స్టేట్ రిలేటెడ్ టాపిక్స్ ఫిక్స్ చేసుకుంటూ అరౌండ్ 20% మనం డిగ్రీ కోర్సెస్కి టీచ్ చేసుకుంటూ డైలీ ఒక 2-3 సెషన్స్ డిగ్రీ క్లాసెస్ టీచ్ చేసుకుంటూ 5 or 6 సెషన్స్ మనం యూపీఎస్సీకి టీచ్ చేసుకుంటూ అలా ప్రతి సబ్జెక్ట్స్ ఫస్ట్ 2 years లోపే డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్లో అన్ని GS సబ్జెక్ట్స్, పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, జాగ్రఫీ, ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్ని ఫినిష్ చేసుకుంటూ వీక్లీ టెస్ట్ సిరీస్ చేసుకుంటూ ఫోకస్ చేస్తాం. అదే థర్డ్ ఇయర్లో ఆప్షనల్స్ డిస్కస్ చేస్తాం. ఆప్షనల్స్ థర్డ్ ఇయర్లో డిస్కస్ చేసిన ఆప్షనల్స్ రిలేటెడ్ బేసిక్స్ అన్ని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఫినిష్ అవుతుంది. ఇప్పుడు సోషాలజీ ఆప్షనల్లో 11th class 2 NCERTs ఉన్నాయి, 12th class 2 NCERTs ఉన్నాయి. ఇవి NCERTs అనేది ఏ టాపర్ని తీసుకున్నా, ఏ ఆస్పిరెంట్ తీసుకున్నా మీ ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే NCERT. మొదటి మెట్టు NCERTs. ఈ మొదటి మెట్టుని మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మొత్తం ఎంఫసైజ్ చేసి స్టూడెంట్స్ని NCERTs అన్ని ఫస్ట్ ఇయర్లోనే ఫినిష్ చేయడం. ఫస్ట్ ఇయర్ హాలిడేస్కి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం NCERTs మీద అసైన్మెంట్స్ ఇవ్వడం, NCERT మీద టాస్క్స్ ఇవ్వడం, NCERTs మీద కేస్ స్టడీస్ ఇవ్వడం. సో సెకండ్ ఇయర్లో ఆ NCERT నాలెడ్జ్, క్యుములేటివ్ నాలెడ్జ్ అసైన్ చేసి NCERTలో నేర్చుకున్న నాలెడ్జ్ని కరెంట్ అఫైర్స్తో లింక్ ఎలా చేయాలి అది చేసి థర్డ్ ఇయర్కి వచ్చినాక ఓన్లీ ఆప్షనల్ ఫౌండేషన్ అంతా అయిపోయినాక ఆప్షనల్ రిలేటెడ్ ఆన్సర్ రైటింగ్, ఆప్షనల్ రిలేటెడ్ క్లాసెస్ ఫోకస్ చేయడం. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ 3 years. Every year is crucial and every year would give
good foundation for final preparation of UPSC. So third year లో టెస్ట్ సిరీస్ ఎంఫసైజ్ చేసుకుంటూ కంప్లీట్ ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ తో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కోసం గ్రూప్ డిస్కషన్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వి విల్ డూ గ్రూప్ డిస్కషన్స్, మాక్ పార్లమెంట్ సెషన్స్ అని కండక్ట్ చేయడము. అండ్ కొంతమంది స్టూడెంట్స్ దే ఆర్ వెరీ యాక్టివ్, దే ఆర్ స్టూడియస్, బట్ దే వోంట్ ఓపెన్ అప్ ఈజీలీ. సో అలా ప్రతి మెంటర్ ఫిగర్ అవుట్ చేసి, ఫ్యాకల్టీ క్లాస్ లో ఫిగర్ అవుట్ చేసి వాళ్ళను అన్ని ఆస్పెక్ట్స్ లో ఓపెన్ మాట్లాడడానికి ఓపెన్, దే షుడ్ ఓపెన్ అప్, దే షుడ్ డిస్కస్, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ క్లియర్ యూపీఎస్సీ ఆర్ ఎనీ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇంటర్వ్యూ అనేది ఇంపార్టెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈ 3 years లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ తో త్రూ వి విల్ బి బ్యాలెన్సింగ్ దిస్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. ఎస్, అలాగే వినయ్ చెప్పినట్టుగా కరెంట్ అఫైర్స్ మీద ఏం చేస్తామంటే, మీరు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ పేరుతో కరెంట్ అఫైర్స్ కనిపిస్తూ ఉంటాయి. విజయవాడలో అయినా హైదరాబాద్లో అయినా వేరే బుక్ షాప్స్ లో డైలీ కరెంట్ అఫైర్స్ హ్యాండ్ అవుట్స్ అని, మంత్లీ మ్యాగజైన్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర వీ హ్యావ్ గాట్ ఏ 15-member స్ట్రాంగ్ రీసెర్చ్ టీమ్ హూ వర్క్ ఆన్ కరెంట్ అఫైర్స్. మేం చేస్తాం స్టూడెంట్స్ కి ఆ రోజు మల్టిపుల్ న్యూస్ పేపర్స్ నుంచి ఉన్న టాపిక్స్ ని కన్సైజ్ గా, బ్రీఫ్ గా వాటిని కన్సాలిడేట్ చేసి గివ్ టు స్టూడెంట్స్ అనమాట. దాని స్టూడెంట్స్కి ఏంటంటే యూపీఎస్సీకి అవసరం కరెంట్ అఫైర్స్ ని, మల్టిపుల్ పేపర్స్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఏ టైమ్ దే కెన్ గ్రాస్ప్. అలాగే వీ కండక్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్. మంత్లీ కూడా మ్యాగజైన్ రిలీజ్ చేస్తాం. పరిపూర్ణ అనే పేరుతో మీకు కనిపిస్తుంది శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ మ్యాగజైన్. దట్ ఈస్ ద బెస్ట్ మ్యాగజైన్ ఫర్ సివిల్స్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్ ఆల్సో. అలాగే కరెంట్ అఫైర్స్ తో పాటు వినయ్ సార్ చెప్పినట్టుగా డిగ్రీలో అది యూపీఎస్సీ కోచింగ్ తో పాటు డిగ్రీలో స్టూడెంట్స్ విల్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు చూస్ ఫ్రమ్. అంటే డిగ్రీ బిఏ హెచ్పిజి అని హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ అని, బిఏ హెచ్ఈపి అని హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అని, బిఎస్సి కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అని, ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా బిఏ పొలిటికల్ సైన్స్, బిఏ ఎకనామిక్స్, అలా మల్టిపుల్ కోర్స్ ఉంటాయి అనమాట. సో డిగ్రీలో వాళ్ళకి నచ్చిన కోర్స్ చూస్ చేసుకొని దే క్యాన్ ప్రిపేర్ ఫర్ సివిల్స్. అలాగే ఒక రోజులో ఓన్లీ 3 hours డిగ్రీ చెప్తే, ఒక 3 hours యూపీఎస్ సివిల్స్ కోచింగ్ ఇస్తే, ఇంకొక 1 hour అరిథమెటిక్, ఇంగ్లీష్, రీజనింగ్ ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సివిల్స్ తో పాటు మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైన్ అప్ అవుతారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ రాయడం కోసం స్టేట్ స్పెసిఫిక్ తెలంగాణ ఏపీ హిస్టరీ, జోగ్రఫీ అండ్ తెలంగాణ ఏపీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నా కమింగ్ టు వినయ్ చెప్పినట్టుగా కమింగ్ టు ద స్కిల్స్ గురించి వస్తే, సో నౌ బాలు సార్ మనకి జోగ్రఫీ టీచ్ చేస్తున్నప్పుడు కానీ, అలాగే రవీంద్ర సార్ మనం పాలిటీ టీచ్ చేస్తున్నప్పుడు కానీ, పాలిటీని రవీంద్ర సార్ కెన్ ప్లీజ్ టెల్ పాలిటీ గవర్నెన్స్ ని మనం ప్రాక్టికల్ ఎలా చెప్తాము? ఎందుకంటే పాలిటీ అనేది యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా మంది స్టూడెంట్స్ కి చాలా నచ్చే సబ్జెక్ట్, నచ్చేది. కానీ ఎగ్జామ్లో కొంచెం లెస్ స్కోరింగే. GS2 యూపీఎస్సీ మెయిన్స్ లో జనరల్ స్టడీస్ పేపర్ 2 కొంచెం తక్కువ స్కోరింగే. కానీ మనం దాన్ని ఎక్కువ స్కోర్ వచ్చేలా ఎలా చేస్తాము, ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఒకసారి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. Hello everyone. I'm Ravindra Babu, faculty of Political Science, Indian Polity and Public Administration. So as a senior faculty, so it is very important to every student to focus on the issues related to political affairs. So normally the students generally వాళ్ళు పొలిటిక్స్ లేదా పాలిటీ అనే సబ్జెక్ట్ కేవలం రాజకీయాలకు సంబంధించింది, లేదా కొన్ని బుక్స్ చదువుకుంటే అర్థమైపోతుంది, నేర్చుకుంటాం అనుకుంటారు. కానీ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఫండమెంటల్స్ ఆర్ బేసిక్స్. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దీస్ ఫండమెంటల్స్. Even after completion of their coaching in some other institutions, the students are aspirants, they are not in a position to answer the basic questions. So in our Sharath Chandra IAS Academy, so with this integrated program, so we are planning to make the student to understand the fundamentals of every subject. So ఈ ఫౌండేషన్ తో సో ద ఎంటైర్ సబ్జెక్ట్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి, ఒక బ్రాడ్ మైండెడ్ తో సో ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవ్వడానికి స్టూడెంట్స్కి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడంలో మేము సో మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. సో ఓవరాల్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఇక్కడ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ ఆర్ పాలిటీ సబ్జెక్ట్స్, సో వీఆర్ ప్రిఫరింగ్ టు టేక్ ద స్టూడెంట్స్ టు విజిట్ అసెంబ్లీస్
right? We are interacting with the ministers and other political officials, right? And at the same time, so we are going to conduct some important events like a mock parliament, mock assembly, right? How the government is functioning. So ఇలాంటి విషయాల్లో డైరెక్ట్గా స్టూడెంట్స్ సో నాలెడ్జ్ ఎక్వైరీ చేయడానికి కావాల్సిన గైడెన్స్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్? అంటే ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్లీ ఈ స్టూడెంట్స్ కూడా ఇలాంటి విషయాలు, రాజకీయపరమైన అంశాలు, వీటి గురించిన అవగాహన పెంచుకోవడానికి కావాల్సిన సపోర్ట్ సో మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. రవి సార్ చెప్పినట్టుగా పాలిటీ థియరీ చదవడంతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ కోసం అని చెప్పి అసెంబ్లీలో విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది. అక్కడికి స్పీకర్ పర్మిషన్ ద్వారా మా స్టూడెంట్స్ తీసుకెళ్తూ ఉంటాము. స్టూడెంట్స్కి అప్పుడు ప్రాక్టికల్గా జీరో అంటే ఏంటి, క్వశ్చన్ అంటే ఏంటి, ఎమ్మెల్యేస్ వాళ్ళ కన్స్టిట్యూయన్సీ ప్రాబ్లమ్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి మినిస్టర్స్ ఎలాగా రెస్పాండ్ అవుతారు, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఏం మాట్లాడతారు, ఒక ఐడియా వస్తుంది. అలాగే ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అప్పుడప్పుడు వచ్చి స్టూడెంట్స్కి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం వలన ఇండియన్ పాలిటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ గురించి బెటర్గా వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే స్కిల్ బిల్డింగ్ అంటే ఇందులో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏంటంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కూడా స్టూడెంట్స్కి స్ట్రాంగ్ స్కిల్స్ అంటే కంప్యూటర్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ అవసరం. కాబట్టి మేము వి మేక్ స్టూడెంట్స్ డూ సర్టిఫికేషన్ ఫ్రమ్ హార్వర్డ్ అవ్వచ్చు, లేకపోతే ఆక్స్ఫర్డ్. దే ప్రొవైడ్ గుడ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్. అలాగే ఏఐ బేస్ మీద బాస్టన్ అనలిటిక్స్ అని చెప్పి దే ప్రొవైడ్ సర్టిఫికేషన్ ఆన్ హౌ టు అప్లై ఏఐ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఇటువంటివి వెరీ స్మాల్ సర్టిఫికేషన్స్ అన్ని కూడా చేయడం వలన ప్రాక్టికల్గా వాళ్ళు రేపు పొద్దున్న ఏది సివిల్ సర్వీసెస్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్ దే గెట్ ఇన్ టు దే విల్ బి క్వైట్ సక్సెస్ఫుల్. ఇది కూడా మేము ప్యారల్గా చేస్తూ ఉంటాం. అలాగే రవి సార్ చెప్పినట్టుగా ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కూడా ప్యారల్గా తీసుకెళ్తూ ఉంటాం. ప్రిలిమ్స్ కావాల్సిన విధంగా ఆబ్జెక్టివ్ థింకింగ్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయొచ్చడం కానీ, అలాగే మెయిన్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ తర్వాత సివిల్స్ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళు 1 year కోచింగ్ తీసుకున్నప్పటికీ, నాలెడ్జ్ గెయిన్ చేసినప్పటికీ కూడా ర్యాంక్ ఎందుకు మిస్ అవుతూ ఉంటారంటే, చాలా మంది 4 to 5 times సివిల్స్ రాసిన ర్యాంక్ ఎందుకు మిస్ అవుతూ ఉంటారంటే వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెయిన్స్ లో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ టైం పడుతుంది డెవలప్ చేసుకోవడానికి. డిగ్రీ బేస్ ఐఎస్ ఏమవుతుంది, ఈ 3 ఏళ్ళలో ఆ స్కిల్స్ ని బాగా డెవలప్ చేయడం వల్ల మల్టిపుల్ ఆన్సర్స్ రాస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మెంటర్స్ తో మాట్లాడుతూ ఉంటారు, ఇవాల్యుయేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా స్ట్రాంగ్ అయిపోతారు. దానిలో డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ అవగానే సివిల్స్ రాయడానికి సరిపోదు, 1 year వెయిట్ చేయాలి. ఆ 1 year కూడా మన కాలేజీలోనే, మన అకాడమీలోనే 1 year మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫ్రీగా కంటిన్యూ చేస్తాం. వెంటనే ఫస్ట్ అటెంప్ట్ లోనే 21 years కే సివిల్స్ క్రాక్ చేసే ఛాన్స్ బాగా పెరుగుతాయి వాళ్ళకి. దట్స్ హౌ విల్ బి డూయింగ్ ఇట్. నౌ కమింగ్ టు అవర్ జాగ్రఫీ సబ్జెక్ట్స్. అయితే బాలు సార్ ఇస్ ఎక్స్పర్ట్ ఆఫ్ జాగ్రఫీ. సార్ జాగ్రఫీ చెప్తే స్టూడెంట్స్కి వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఐస్లాండ్ అనుకుందాం, ఐస్లాండ్కి వెళ్ళినట్టుగా వాళ్ళు వెన్ ఎక్స్ప్లెయిన్ డిజర్ట్స్ చెప్పినప్పుడు కానీ, లేకపోతే సోలార్ సిస్టమ్ చెప్పినప్పుడు సన్లోకి వెళ్ళినట్టు కాదు. కానీ జనరల్గా వాళ్ళు అంటే దే ఫీల్ దట్ వాళ్ళు అంటే ఎస్ సార్ ఏం చేస్తారంటే డిజిటల్ బోర్డ్ బాగా యూజ్ చేస్తారు, కొన్ని మోడల్స్ తీసుకొస్తారు, మోడల్స్ చూపిస్తారు, విజువలైజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఎనీ హౌ సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ జాగ్రఫీ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి యూపీఎస్సీలో, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము, మీరు ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు జాగ్రఫీ? Sure, sir. I am Balasubramaniam. I am very happy to say this point. I am associated with this Sarath Chandra IAS Academy. Now, when coming to subject point of view, geography అంటే ఏదో తెలియని భూతం కాదు, అందరికీ తెలిసిందే. దీన్ని సిస్టమేటిక్గా చదువుకుంటాం. అయితే సివిల్ సర్వీసెస్లో జాగ్రఫీ ఇంపార్టెన్స్ ఏంటి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జాగ్రఫీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది పరీక్షను దృష్టిలో పెట్టుకొని కాకుండా మనకి ఆల్రెడీ తెలిసిన అంశాలని పరీక్షలో వస్తే ఎట్లా రైట్ ఆన్సర్ చేస్తామనే దృష్టిలో కనుక చూసినట్లయితే మహాసముద్రం లాంటి జాగ్రఫీ సబ్జెక్ట్ కూడా చిన్న ట్యాబ్లెట్ లాగా కనిపిస్తుంది మనకి. దీంతోపాటు మనం జాగ్రఫీని కనుక సరిగ్గా చదువుకున్నట్లయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి జాగ్రఫీ పదే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది. రెండోది ఏంటంటే మనం చదువుకోవడానికి ఈ సబ్జెక్టే మనకి సెల్ఫ్ సపోర్ట్ ఇస్తుంది ఇంట్రెస్ట్తో పాటు. వెన్ వీఆర్ స్టడీయింగ్ ఎనీ ఫినామినా ఇన్ జాగ్రఫీ విత్ సపోర్ట్ టు మ్యాప్ చూసి ఆ కాన్సెప్ట్ని చదువుతూ ఉంటే మనంతటి మనకే ఉత్సాహం వచ్చి మనం ఈ ఏరియాలో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ రైట్ ఆన్సర్ చేస్తామనే కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే సబ్జెక్టు జాగ్రఫీ. అట్లాగే ఒక
నానుడు ఉందండి, జాగ్రఫీ మస్ట్ రీడ్ హిస్టారికల్లీ, హిస్టరీ మస్ట్ రీడ్ జాగ్రఫికల్లీ అని. మనం జాగ్రఫీ పరిపూర్తిగా చదివితే, కంప్లీట్గా చదువుకుంటూ వెళ్తే మనకి తెలియని చారిత్రక సంఘటనలు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా జరిగినాయి, ఒకప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని మనకు తెలుస్తుంది. అట్లాగే మనకి సర్వీస్ వచ్చిన తర్వాత కూడా ఈ సబ్జెక్ట్ ఎంతలా సపోర్ట్ చేస్తుందంటే, ఈ లాస్ట్ 50 సంవత్సరాల్లో ఈ హైదరాబాద్ ఇట్లా ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే 50 ఏళ్లలో ఇది ఇట్లా మారిపోవచ్చు అనే ఖచ్చితమైన ప్రణాళికని మనకి తెలియజేస్తుంది. దానివల్ల ఉద్యోగం ఐఏఎస్ వచ్చిన తర్వాత కూడా మీరు వేసే ప్లాన్లు, మీరు చేసే పాలసీలు మిగతా వాళ్ళందరికంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకని జాగ్రఫీ సబ్జెక్ట్ని పద్ధతి ప్రకారం చదవటం అనేటువంటిది చాలా అవసరం. అది సార్ ఎగ్జాక్ట్గా సార్ చెప్పినట్టుగా జాగ్రఫీ యూపీఎస్సీ అనే కాకుండా టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, జాగ్రఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన అకాడమీ నుంచి, మన కాలేజ్ నుంచి స్టూడెంట్స్ సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 కాకుండా సెబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్, ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్ ఛాలెంజ్ రాస్తుంటారు కదా. ఎన్ని ఎగ్జామ్స్లో కూడా దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందుకనే మన స్టూడెంట్స్ మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెంట్రల్ అండ్ స్టేట్ క్లియర్ చేస్తున్నారు అంటే దానికి కారణం ఇదే. వీటి సబ్జెక్ట్ ఇన్ డెప్త్ అనమాట. సార్ కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ చేసి ఫిజికల్ జాగ్రఫీ అయినా, హ్యూమన్ జాగ్రఫీ అయినా, వరల్డ్ ఇండియన్ జాగ్రఫీ అంతా కూడా చాలా సిస్టమేటిక్గా తీసుకెళ్ళి 1.5 year మొత్తం ఫినిష్ చేస్తారు సార్. అలాగే ఇంకోటి, స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మన దగ్గర డే స్కాలర్ ప్రోగ్రామ్ ఉంది, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో బాయ్స్, గర్ల్స్ సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, సపరేట్ క్యాంపసెస్ ఉన్నాయి బాయ్స్ అండ్ గర్ల్స్కి. సో వి ఫోకస్ ఆన్ ఫుడ్ ఆల్సో, హైజీనిక్ ఫుడ్ కానీ, మార్నింగ్ నుంచి ఒక ప్రాపర్ షెడ్యూల్, డిసిప్లిన్ షెడ్యూల్, యోగా కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ అయినా, లేకపోతే స్టూడెంట్స్ని బయటకు తీసుకెళ్తూ ఫర్ మల్టిపుల్ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్స్కి, లేదా బయట ఈవెన్ కల్చర్ యాక్టివిటీస్ కూడా, కల్చర్ యాక్టివిటీస్. ఎందుకంటే స్టూడెంట్స్ ఎప్పుడైతే డిగ్రీ ఆ ఇయర్స్ 3 yearsలో ఇఫ్ దేర్ యాక్టివ్ ఇన్ ద కల్చర్ యాక్టివిటీస్ ఆర్ ఇఫ్ ద గో అవుట్ ఫర్ కాంపిటీషన్స్, దే విల్ బి మోర్ కాన్ఫిడెంట్, అంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అలాగే స్టూడెంట్స్కి లీడర్షిప్ స్కిల్స్ బిల్డ్ చేయడం కోసం మల్టిపుల్ క్లబ్స్, మీడియా క్లబ్ అని, కరెంట్ అఫైర్స్ క్లబ్ అని చెప్పి, కల్చరల్ క్లబ్ అని, స్పోర్ట్స్ క్లబ్ ఫామ్ చేస్తుంటాం. ఆ క్లబ్స్ని లీడ్ చేసుకుంటూ, అందరూ యాక్టివ్ పార్ట్ చేసుకుంటూ చాలా యాక్టివ్గా ఉంటారు, ఇన్వాల్వ్ అయి ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఈ రకంగా విల్ బి టేకింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్. 3 years ప్రోగ్రామ్ అయినా కూడా 4th year నేను చెప్పిన విధంగా ఫ్రీగానే మేము దాన్ని 4th yearలో డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 year రివిజన్ ప్రోగ్రామ్, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్, మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఆఫ్ రివిజన్ చేస్తూ ఉంటాము. మల్టిపుల్ ర్యాంకర్స్తో, సీనియర్ బ్యూరోక్రాట్స్తో, రీసెంట్ ర్యాంకర్స్తో కూడా ఇంటరాక్షన్ చేస్తూ ఉంటాము. సో స్టూడెంట్స్ విల్ బి మోటివేటెడ్ అండ్ ఇన్స్పైర్డ్. Now coming to, we have Vasanthi ma'am. Vasanthi ma'am ఏంటంటే she is IFS ranker, UPSC Indian Forest Service topper Vasanthi ma'am. అయితే she is teaching environment ecology subject, also మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. పర్సనల్గా స్టూడెంట్స్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఆన్సర్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంట్రొడక్షన్ కానీ, కన్క్లూజన్ ఆఫ్ ది ఆన్సర్ కానీ, బాడీ కానీ, హౌ టు ఇంటిగ్రేట్ కరెంట్ అఫైర్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, హౌ టు కీప్ సైడ్ హెడ్డింగ్స్, హౌ టు అడ్రస్ మల్టిపుల్ డైమెన్షన్స్, తర్వాత వాల్యూ యాడ్ ఎలా వాల్యుయేషన్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో వాసంతి మ్యామ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రాంలో ఎలా మనం స్టూడెంట్స్ని మీ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ అనే కాకుండా ఓవరాల్ ఎగ్జామ్కి అడాప్ట్ చేస్తాము, ఎగ్జామ్ డిమాండ్ని ఎలా మనం వాళ్ళకి అర్థమయ్యేలా చేసి వాళ్ళ ప్రిపరేషన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేస్తాము. Yes, sir. Environment is very important these days, like because of climate change and climate change news lo undi, global warming news lo undi kabatti environment nunchi manaki questions ఎక్కువగా వస్తున్నాయి యూపీఎస్సీ నుండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ and it is linked with the current affairs, whatever the recent happenings is there. So recent environment concept ni like experts ఎవరైతే ఉంటారో ఎన్విరాన్మెంట్ ఫీల్డ్లో వాళ్ళతో టీచ్ చేయిస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం అండ్ మనం ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కోసం నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇటువంటి వాటికి పిల్లల్ని తీసుకెళ్తాము. సో రిజర్వ్ ఫారెస్ట్, సో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాటిని చూడడం వల్ల ఓకే ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాట్ ఆర్ ఆల్ అవర్ ఇండియాలో పాలసీస్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మన యాక్ట్స్ ఏమున్నాయి, అవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇవన్నీ అని. సో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ నాలెడ్జ్, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అక్కడ డిగ్రీ లెవెల్ నుండి మనం బిల్డ్ చేస్తాం. సో దట్ దే విల్ గెట్ ఇన్ టు ద ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పిక్ చేయొచ్చు, లేదా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కూడా రాయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం యూపీఎస్సీ బోత్ ఇన్ రెండు కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లైక్ దర్ ఐఎఫ్ఎస్ అండ్ దర్ కండక్టింగ్ ఐఎఫ్ఎస్ అండ్ సిఎస్సి ప్రిలిమ్స్ ఇన్ ద సేమ్ ఎగ్జామ్. సో
ఎన్విరాన్మెంట్ పైన అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దానికోసం మనం ఇప్పటి నుండే స్ట్రాంగ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ బిల్డ్ చేస్తున్నాం. అండ్ కమింగ్ టు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఎందుకు తీసుకోవాలి అంటే లైక్ యాజ్ ఆఫ్ నౌ I'm dealing with the 4 of my students which like they passed out degree plus IAS in 2024. Right now they are giving the 2026 attempt. So ఈ 4 students ఎవరైతే ఉన్నారో they have good strong knowledge, conceptual knowledge ఉంది. Like I am hoping like we overall institute lo we are hoping that they'll clear prelims this year and they have also enrolled for mains answer writing also and they have good at the answer writing. So we are hoping like they'll clear in the first attempt. So ఈ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ప్రిలిమ్స్ లెవెల్ మెయిన్స్ లెవెల్ కంబైన్ గా తీసుకెళ్తాము అండ్ ఆల్సో they'll clear in first attempt or at least in second attempt itself. మేడం చెప్పినట్టుగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్కి డైలీ వీక్లీ మంత్లీ టార్గెట్స్ ఇచ్చి ఆ టార్గెట్స్ని మీట్ అవడం కోసం కావాల్సిన రిసోర్సెస్ కూడా ఇస్తాం. అండ్ స్టూడెంట్స్ దాన్ని మీట్ అవ్వలేకపోతే ఎందుకు అవ్వలేకపోతున్నారో అర్థం చేసుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే స్టూడెంట్స్ యొక్క డౌట్స్ని ఎప్పుడో క్లియర్ చేస్తూ ఉంటాం. యూపీఎస్సీలో ఒక అకాడమీ ఇచ్చే కోచింగ్ కన్నా స్టూడెంట్స్ సెల్ఫ్గా చదవాల్సిన ఎక్కువ ఉంటుంది. సో సెల్ఫ్గా చదివే ఎకోసిస్టమ్ ఎన్వైరన్మెంట్ని బిల్డ్ చేస్తూ వాళ్ళ డౌట్స్ని ఎప్పుడో క్లియర్ చేసుకుంటూ వాళ్ళు రాసిన ఆన్సర్స్ని వాల్యుయేట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే మెంటర్షిప్ ప్రోగ్రామ్. దీనికి క్లాసే కాకుండా స్టడీ అవర్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు శరత్ చంద్ర డిగ్రీ ఐఏఎస్ ప్రోగ్రాంలో డైలీ ఒక 7 to 8 hours క్లాస్ ఉంటే ఒక 5 to 6 hours స్టడీ అవర్స్ ఉంటాయి. అంటే హాస్టల్ స్టూడెంట్స్కి మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ వీ కండక్ట్ స్టడీ అవర్స్. వీ సపరేట్లీ హ్యావ్ ఎ గుడ్ స్టడీ హాల్ అంటే ఏసీ స్టడీ హాల్ విత్ ఇండివిజువల్ క్యాబిన్స్ ఉంటాయి. క్లాస్ రూమ్స్ కూడా ఏసీ క్లాస్ రూమ్స్ విత్ డిజిటల్ బోర్డ్. ఎందుకంటే ఒక రైట్ అట్మాస్ఫియర్ ఎకోసిస్టమ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే స్టూడెంట్స్ కెన్ థ్రైవ్, ప్రిపేర్ వెరీ వెల్, దే కెన్ లెర్న్ ఆన్ దేర్ ఓన్. ఇలాంటిది మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే మేడం చెప్పినట్టుగా ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్కి ప్రాక్టికల్గా అనిపించడం కోసం వైల్డ్ లైఫ్ సాంచురీస్, బర్డ్ సాంచురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ తీసుకెళ్తూ ఉంటాము. అలాగే ఎకానమీ కూడా, ఎకానమీ యాజ్ ఏ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. సో దాంట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ కోసం ఎంఎస్ఎంఈస్ రన్ చేసే వాళ్ళతో వీ కండక్ట్ సమ్ సెషన్స్. అలాగే వి టేక్ స్టూడెంట్స్ ఫర్ ఫీల్డ్ విజిట్, లోకల్ బ్యాంక్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వి టేక్ దెమ్ అవుట్ సో దే అండర్స్టాండ్ హౌ ఎకానమీ వర్క్స్ అట్ ఎ స్మాలర్ స్కేల్ అండ్ లార్జర్ స్కేల్ ఆల్సో. మెయిన్గా మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది కాబట్టి యూపీఎస్సీలో దాన్ని అర్థం చేసుకునే విధంగా ఈ ఫీల్డ్ విజిట్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా కన్సర్న్ సబ్జెక్ట్ స్పెషలిస్టే ఆ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. దానివల్ల ది బికమ్ వెరీ స్ట్రాంగ్. నౌ కమింగ్ టు Sirisha ma'am మన దగ్గర ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ. షీ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోరర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్స్. అండ్ యూపీఎస్సీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ బాగా స్కోరింగ్గా ఉంది కాబట్టి మేము కూడా స్టూడెంట్స్కి సజెస్టింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి వీఆర్ సజెస్టింగ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్. అండ్ షీ గైడ్స్ సెవెరల్ స్టూడెంట్స్. షీ టీచెస్ ఆంథ్రోపాలజీ టు ద ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఆఫ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్. దాంతోపాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యామ్ ప్రిలిమ్స్ పేపర్ డిస్కషన్స్ కానీ మెయిన్స్లో కొన్ని టాపిక్స్ టీచ్ చేస్తూ ఉంటారు. సో శిరీష మ్యామ్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ని మన స్టూడెంట్స్కి ఆంథ్రోపాలజీలో ఎక్కువ మార్క్స్ తెప్పించడానికి మెయిన్ రీజన్ మీరు ఏమనుకుంటున్నారు? ఎలా హ్యాండిల్ చేస్తాం మన సబ్జెక్ట్ని? సార్ ఆప్షనల్ అనేది ఒక మినీ డిగ్రీ. వై? బికాస్ అన్లైక్ అదర్ జనరల్ స్టడీస్ యూపీఎస్సీ రిక్వైర్స్ ది administrator to have a general awareness about environment, geography, economy. But from optional, UPSC require a specialized skills from the administrator. They want the specialized knowledge from the optional to be applied to the real day, everyday problems. So how does this happen? UPSC expects a special type of knowledge, special type of skills to solve the everyday problems, and that unique and special type of skills are coming from the respective optionals, be it anthropology or sociology. So how is that possible? ఇప్పుడు మనం 1 year ఫౌండేషనల్ కోర్స్లో ఎట్ మ్యాక్స్ 5 monthsలో మనం ఆప్షనల్ అనేది కంప్లీట్ చేసేస్తాం. ఈ 5 monthsలో ఆప్షనల్ గురించి ఎక్స్పోజర్, ఇన్ డెప్త్ ఎవ్రీథింగ్ ఈ 5 monthsలోనే చెప్తాం. ఈ 1 yearలో ఈ 5 months డ్యూరేషన్లో స్టూడెంట్స్ ఆర్ నాట్ ఓన్లీ ఆక్యుపైడ్ విత్ ది ఆప్షనల్ బట్ ఆల్సో దే ఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ అదర్ జనరల్ స్టడీ సబ్జెక్ట్స్. సో వాళ్ళు డీప్ అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ చేసుకోరు.
దే డు నాట్ ఇంటర్నలైజ్ ది సబ్జెక్ట్. వాళ్ళు ఇంటర్నలైజ్ చేసుకోలేకపోతే హౌ విల్ దే కనెక్ట్ టు ఎవ్రీడే ప్రాబ్లమ్స్, హౌ విల్ దే అప్లై దిస్ నాలెడ్జ్ టు ఎవ్రీడే ప్రాబ్లమ్స్? సో ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ కావాలంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కావాలి. Optional is like a mini degree, and 5 months is not enough. 5 months may be enough to score, but it is not enough to solve the everyday problems as an administrator. So, manam integrated degree program lo for the first year we give exposure through NCERTs about this optional, and second year lo we create a background by taking students to the field trips, like a program called Linking Back to the Grassroots. When you take the students to the tribal areas, when you expose them to the tribal lifestyle, వాళ్ళ కల్చర్ ఏంటి, ఎందుకు డిఫరెంట్గా ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనే ఒక సెన్సిటివిటీని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. So when we are coming to the third year, we take this knowledge in an exam oriented way. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 3 years వాళ్ళకి ఏంటంటే డీప్ అండర్స్టాండింగ్, ఇన్సైట్స్ అనేవి వస్తాయి. సో దిస్ రెడ్యూసెస్ దేర్ ప్రిపరేషన్ టైమ్ బై 40 to 50%, అండ్ దిస్ ఇంప్రూవ్ దేర్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ 60 to 70%. దిస్ మేక్స్ ది సబ్జెక్ట్ ఆర్గానిక్. అసలు మేము ఎందుకు చదువుతున్నాం అనే దానికి ఒక అర్థం ఉంటుంది. సో వాళ్ళు ఆన్సర్ రైటింగ్లో కానీ లేకపోతే ఇంటర్వ్యూలో కానీ దే కెన్ పర్ఫార్మ్ బెటర్, దే కెన్ ఆల్సో ఇవాల్వ్ దేర్ క్యారెక్టర్, ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్స్ మారిపోతాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు న్యూస్ పేపర్ చదువుతున్నారు అంటే, ఏదైనా ప్రొటెస్ట్ గురించి న్యూస్ వచ్చిందంటే ఆ ప్రొటెస్ట్ ఎవ్రీడే ఉంటాయి కదా అని పేపర్ తిప్పేస్తారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్, ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ఆంథ్రోపాలజీ, వాళ్ళు ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు, ట్రైబల్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనే ఒక క్యూరియాసిటీని మనం క్రియేట్ చేస్తాం. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే మేబీ గవర్నమెంట్ ఇలా కన్నా ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ వాళ్ళు తీసుకొస్తారు. సో యూఆర్ ప్రిపేరింగ్ దెమ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అనేవి మనం ముందుగానే ఇండ్యూస్ చేస్తున్నాం. We are progressing their character and overall personality through this program, sir. ఎస్, లైక్ హౌ శిరీష చెప్పినట్టుగా స్టూడెంట్స్కి 3 yearsలో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే కాకుండా పర్స్పెక్టివ్ని బిల్డ్ చేయడం, అప్రోచ్ని మనం డిఫైన్ చేయడం, స్టూడెంట్స్కి వాళ్ళ థింకింగ్ని ఇంప్రూవ్ చేయడం, సెల్ఫ్ ప్రిపరేషన్కి రెడీ చేయడం, స్టూడెంట్స్ని ఓన్గా ఆన్సర్ రాసేలాగా, అలాగే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సీనియర్ బ్యూరోక్రాట్స్తో ఇంటర్వ్యూలో మంచి స్కోర్ వచ్చేలా చేయడం, ఇవన్నీ కూడా ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్. గ్రాడ్యుయేషన్ తర్వాత 1 year సివిల్స్ ప్రోగ్రాంలో ఇవన్నీ మనం ఇవ్వలేం, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వగలం. డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో 3 ఏళ్ళ టైం ఉంటుంది కదా, 3 years, ఇవన్నీ కూడా వీ కెన్ బిల్డ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకనే అడిగినప్పుడు కూడా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ యూనిక్నెస్ ఏంటి, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే, ఒకటి we spend much time in improving the thinking process of student by exposing the students to various things through field visits. First point. Second, skill building. Third, discipline lifestyle, yoga, meditation, cultural activities gani, physical activities gani, study hours gani. Third, power mentorship program. Fourth one ante preparing them for various common examinations. Ilaga now let's go to Harsha sir. Harsha sir, as I told you, he cleared many government exams, SSCGL gani, RRB కానీ, ఇక్కడ మనీ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో. సో హర్ష సార్ మనకి సీసాట్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, యూపీఎస్సీ ఫిలిమ్స్ క్లియర్ చేయడమే కాకుండా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా క్లియర్ చేసే విధంగా హీ ట్రైన్ స్టూడెంట్స్ ఇన్ ది అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో హర్ష సార్ అయితే మనం ఎలాగ అర్థమెటిక్ రీజనింగ్ ని సీసాట్ ఎలా అప్రోచ్ అవుతాము అంటే, ఈవెన్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మల్టిపుల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసేలా మీరు ఎలా చేయగలుగుతున్నారు? సార్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే CSAT, వెన్ కమ్ టు ద CSAT, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ CSAT ఇన్ ద రీసెంట్ పాస్ట్ లో మీరు ఒక్కసారి కానీ CSAT పేపర్ని అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది షిఫ్ట్ అవుతున్నది. ఎర్లియర్ దే యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ అండ్ సమ్ ట్రిక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ రీసెంట్ గా మనకి ఏమైపోయినదంటే క్వశ్చన్ పేపర్ లో మొత్తం కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతున్నది. సో స్టూడెంట్ అనే అతనికి ఓన్లీ ఫార్ములాస్ నేర్చుకుని అంటే ఆన్సర్స్ అనేవి రావడం కష్టం అయిపోయినది రీసెంట్ గా. సో మన దగ్గర మనం తీసుకున్న ఈ 3 years ప్రోగ్రామ్ లో ఎట్లా ప్రోగ్రామ్ చేయబడి ఉన్నదంటే, ఫస్ట్ ఇయర్ లో వాళ్ళకి బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్, ఎస్పెషల్లీ సార్ మీరు అన్నట్టు కొంతమంది స్టూడెంట్స్ కి మ్యాథ్స్ అంటే ఎక్కడో తెలియని కొంచెం ఫియర్ ఉంటుంది. సో వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం జాగ్రత్తగా చూసి ఎక్కడెక్కడైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఇన్ పర్సన్ గా ప్రతి స్టూడెంట్ తో ఇంటరాక్ట్ అవుతాము. సో వాళ్ళకి ఎక్కడన్నా నేను ఈ ఏరియాలో వీక్ గా ఉన్నానంటే వాళ్ళకి కొంచెం అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టడం వాళ్ళ పైన, లేకపోతే అడిషనల్ టాస్క్ లాగా ఇచ్చేసి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఈ ప్రాసెస్ లోనే
ఫస్ట్ ఇయర్ లో మనం వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్స్ ఐ మీన్ ఫార్ములాస్ తోని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఏం చేస్తారనేది నేర్పిస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఇయర్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అంటే మనం ఫస్ట్ ఇయర్ లో లేకపోతే వీటిలలో నేర్చుకున్న బేసిక్స్ అన్నిటి బ్లెండ్ చేస్తూ 2-3 టాపిక్స్. ఎర్లియర్ ఎట్లుంటుండే అంటే ఎక్కడో ఒక కాన్సెప్ట్ పైన ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా ఇస్తుండే. బట్ రీసెంట్ ఏమైందంటే మీకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి వాళ్ళు 2 to 3 కాన్సెప్ట్స్ ని క్లబ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇయర్ లో వరకు మనం ఇండివిజువల్ గా నేర్చుకున్నా కానీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ 2-3 కాన్సెప్ట్స్ ని క్లబ్ చేసి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు, వాటికి మనం ఎట్లా ఆన్సర్ చేయాలనే దానిపైన ఫోకస్ చేస్తాం. ఇంకోటి సార్, మనకు తెలిసిన ఓపెన్ సీక్రెట్, ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ మనకి యూపీఎస్సీ క్రాక్ చేస్తాడంటే నో. సో మనకి వాళ్ళకి అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ యూపీఎస్సీ వాళ్ళే కండక్ట్ చేసే మనకి ఇంకొన్ని ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, లైక్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, లైక్ సిడిఎస్. ఈ ఎగ్జామినేషన్ లో కూడా మనం వాళ్ళు క్లియర్ చేయగలిగేలాగా ప్రిపేర్ చేస్తాం. ఎస్పెషల్లీ ఆ సిడిఎస్ ఎగ్జామినేషన్ లో ఒక పేపర్ మొత్తం కూడా మన సబ్జెక్టే ఉంటుంది. సో వాళ్ళని ఆ పేపర్ ఎట్లా క్లియర్ చేయాలనే దానిపైన మనం చెప్తాం. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో కండక్టెడ్ బై యూపీఎస్సీ. ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది, మోర్ ఆర్ లెస్ క్వశ్చన్ అప్రోచ్ కూడా ఒకేలాగా ఉంటుంది. దానిపైన మనం వాళ్ళని ఎంఫసైజ్ చేస్తాం. వీటితో పాటు మనకి ఎస్ఎస్సి, సిజిఎల్ ఎగ్జామినేషన్, రైల్వేస్, ఆల్ స్టేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మ్యాండేటరీ సబ్జెక్ట్ కూడా ఇది. సో దానికోసం డెఫినెట్ గా మనం ప్రతి ఎగ్జామ్ కి యాజ్ ఎ హాలిస్టిక్ వ్యూ, అంటే ఓన్లీ యూపీఎస్సీ, ఎస్ యూపీఎస్సీ ఇస్ అవర్ ప్రైమరీ గోల్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ దాంతో పాటు వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ సిజిఎల్, బ్యాంకింగ్, రైల్వేస్, సిడిఎస్, ఎనీ డిఫెన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై దిస్ బాడీస్ లైక్ సెబీ, వీటికి కూడా మనం ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్ ని. సో కాన్సెప్చువల్ నాలెడ్జ్ క్లారిటీ ఇస్తూ ఎట్లాంటి బేసిక్స్ పైన ఎవరైనా ఎస్పెషల్లీ మళ్ళీ ఫోకస్ చేస్తున్నాం, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళపైన కూడా మేము ఎంఫసైజ్ చేస్తాం. వాళ్ళకి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసి మనం ముందుకు వెళ్తాం. మెయిన్ ఏమంటే మంది మెయిన్ ఎయిమ్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ క్రియేట్ చేయాలి. దాంతోపాటు డిగ్రీ ప్రోగ్రామ్ అయ్యి మన కాలేజ్ నుంచి బయటికి వెళ్ళేసరికి ఏదర్ సివిల్ సర్వీస్ ఆర్ సమ్ గవర్నమెంట్ జాబ్ ఏదో ఉండి రావాల్సింది ఖచ్చితంగా 3 చదివిన తర్వాత. దట్ ఈస్ అవర్ మోటో, దట్ ఈస్ అవర్ ఎయిమ్ అనమాట. అయితే సిసాట్లో మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ కూడా చాలా ఈజీ సబ్జెక్ట్, అది ఫార్ములా బయట అవసరం లేదు అన్నట్టుగా సార్ట్ ఇచ్చేస్తుంటారు. కాబట్టి స్టూడెంట్స్ యాక్చువల్లీ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. నాట్ ఓన్లీ సిసాట్, హిస్టరీ కూడా, హిస్టరీ ఉంది. హిస్టరీ చాలా మంది 10th క్లాస్ దాకా, ఇంటర్మీడియట్ దాకా ఎలా ఆలోచిస్తారంటే ఇది బై హార్ట్ లాగా, డేట్స్ లాగా, నేమ్స్ లాగా ఉంటారు. అలా కాదు. హిస్టరీ అంటే సొసైటీ అట్ దట్ టైం ఎలా ఉంది, పాలిటిక్స్ అట్ దట్ టైం ఎలా ఉంది. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మంచి మంచి డాక్యుమెంటరీస్, మూవీస్ ఉన్నాయి. గాంధీ మీద కానీ, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద కానీ, వాటిని చూపించి ఎలా డిజిటల్ బోర్డు ఉంటుంది కాబట్టి డిజిటల్ బోర్డులో వాళ్ళు ప్లే చేసి క్లాస్ రూమ్లో అది చూసిన తర్వాత దాని వచ్చిన డిస్కషన్ పెడతాం. డిస్కషన్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక శిరీష్ అని చెప్తున్నట్టుగా ట్రైబల్ రివాల్ట్స్ కానీ, ట్రైబల్ మూవ్మెంట్స్ కానీ, వాటి మీద మంచి డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఆ డాక్యుమెంటరీస్ చూపిస్తే వాళ్ళు బాగా గుర్తుంటుంది, క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. దాని బేస్ అయ్యి ఎక్స్ప్రెస్ ఇచ్చుకుని వెళ్తాం అనమాట. ఎనీథింగ్ ఏదైనా ఈ రోజుల్లో ప్రతి దాని మీద మంచి మంచి మూవీస్ ఉన్నాయి, డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఈ 3 years టైంలో అటువంటి చూపించుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా బెటర్ గా వాళ్ళు దే కెన్ మెమరైజ్ థింగ్స్ వెరీ వెల్, దే కెన్ అండర్స్టాండ్ థింగ్స్ వెరీ వెల్, దే కెన్ పుట్ దెమ్ ఇంటూ పర్స్పెక్టివ్. మెయిన్ గా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ, శరత్ చంద్ర డిగ్రీ ఐఏఎస్ కంబైన్డ్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మన కోచింగ్ వస్తారో సివిల్స్ కోచింగ్ కి, ద ప్రాపర్ 1 year కోచింగ్, వాళ్ళకి చెప్పే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళతోనే మేము డిగ్రీ ప్లస్ ఐఏఎస్ టీచ్ చేయిస్తాం. మీరు చూస్తే చాలా వరకు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్స్ లో, కాలేజెస్ లో ఆ ఫ్యాకల్టీ వేరుంటారు, సివిల్ సర్వీస్ 1 year కోచింగ్ ఫ్యాకల్టీ వేరుంటారు. జనరల్ గా మందే వాళ్ళ కాకుండా 2 సేమ్ ఫ్యాకల్టీ, సీనియర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఫిలిమ్స్ కి మెయిన్స్ కోచింగ్ ఇస్తూ మల్టిపుల్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఆ లైన్ లో ఉన్నారో వాళ్ళతోనే చెప్పించడం వల్ల డిగ్రీ బేస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయింది. అలాగే ఏపీ, తెలంగాణ బోత్ స్టేట్స్ లో కూడా నెంబర్ ఆఫ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ బ్యాచెస్ ఈ రోజు రన్ చేసింది కూడా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఇప్పటికి ఇంకా రన్ అవుతూ ఉన్న ఆర్గనైజేషన్స్ లో ఎక్కువ బ్యాచెస్ మన ప్రొడ్యూస్ అయ్యాయి. నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ కూడా మనకి ఎక్కువ వచ్చాయి. దట్స్ ద రీజన్ వై వీఆర్ ఏబుల్ టు అడాప్ట్, ఇవాల్వ్ అండ్ డెవలప్ ద ప్రోగ్రామ్ based on the changing psychology of students, based on the changing pattern of examination. So we understand the psychology mindset of a student who enters degree program. We know how to mold him or her into a proper person who can clear any examination. So overall ga chusukunte హాస్టల్స్ మనవే కాబట్టి,
క్లాస్ రూమ్స్ మనవే. సో అలాగే ఫుడ్ మన ఓన్ కిచెన్, ఫ్యాకల్టీ మన ఇన్హౌస్ ఫ్యాకల్టీ మనతో కంప్లీట్గా ఉంటారు, మెంటార్స్ మన దగ్గరే ఉంటారు. ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలా మంది మళ్ళీ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా మన దగ్గర ఉండడం వల్ల ఓవరాల్గా డిగ్రీ కాలేజ్ మనదే, సివిల్స్ అకాడమీ మనదే. కాబట్టి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, థర్డ్ పార్టీతో అవసరం లేకుండా కంప్లీట్గా ఒక రోజు మొత్తం మార్నింగ్ అప్పటి నుంచి క్లాసెస్, స్టడీ అవర్స్, మెంటార్షిప్, తర్వాత టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ కూడా మన ఓన్ టీం తయారు చేస్తుంటుంది, మెటీరియల్ మనం వేస్తుంటాము, మొత్తం మన దగ్గరే ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్కి మన దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఇంట్రోవర్ట్గా ఉన్న స్టూడెంట్ అయినా, బై హార్టింగ్ అలవాటే వచ్చిన స్టూడెంట్ కూడా ఈ ప్రాసెస్ని మొత్తం చేంజ్ చేసేస్తాము, మొత్తం వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్గా మారుస్తాము, ఒపీనియన్స్ బిల్డ్ చేసుకుని మారుస్తాము, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాము, వాళ్ళు ఓన్గా రాసేలా మనం తయారు చేస్తాం అనమాట. అంటే వి డెవలప్ ద ఓవరాల్ పర్సనాలిటీ అండ్ వీ ఫీల్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగానే ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ చెప్తూ మల్టిపుల్ స్కిల్స్ డెవలప్ చేస్తూ ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా ఖచ్చితంగా చేయడం అనేది అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వి ఆల్ స్టాండ్ అప్ టు ఇట్, లివ్ అప్ టు ఇట్. థ్యాంక్ యూ.